హలో అండి. వెల్కమ్ టు వరు వినోదం ఛానల్. మరొక వంటతో మీ ముందుకొచ్చాను. ఇవాళ మనం చేయబోయే వంట బీరకాయ పాలండి. వాటికి కావాల్సిన పదార్థాలు బీరకాయలు, పాలు, ఆయిల్, తాలింపు దినుసులు. ఇంతే సింపుల్ అండి. బాండీ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక తాలింపు దినుసులు, దంచుకున్న వెల్లుల్లిపాయ రెబ్బలు, 2-3 ఎండుమిర్చి కట్ చేసుకున్నవి వేసుకొని తాలింపు వేగనివ్వాలి. వేసవికాలంలో చాలా చలవ చేస్తుందండి బీరకాయ పాలు. బీరకాయ కూడా హెల్త్కి చాలా మంచిది. ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. అలాగే విటమిన్ సి, అట్లానే జీర్ణక్రియకు కూడా ఇది బాగా పనిచేస్తుంది. బీరకాయ చలువకు చాలా ఉపయోగపడుతుంది. ఉన్నట్టుండి వేడి చేసినట్లు అనిపించినప్పుడు బీరకాయ వండుకుంటే బాడీలో ఉన్న హీట్ అనేది తగ్గుతుంది. తాలింపు దినుసులు అయితే వేగాక అందులో 2 కరివేపాకు రెబ్బలు వేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి. బాగా సన్నగా కట్ చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు. 1/2 కేజీ బీరకాయలకి 4-5 ఉల్లిపాయలు అయితే సరిపోతుంది. బాగా సన్నగా తురుముకోవాలి. అట్లనే పాలు కూడా కాచి చల్లార్చి పెట్టుకున్నవి 1 గ్లాస్ అయితే సరిపోతుంది. బీరకాయలు చూస్తానికి ఎక్కువ కనపడతాయి కానీ వండేటప్పుడు మగ్గి చాలా తక్కువ కూర అవుతుందండి. అందుకని ఎక్కువ తీసుకోవాలి బీరకాయలు ఎప్పుడూను. ఒక్కోసారి చేదు కూడా తగులుతూ ఉంటుంది. కట్ చేసేటప్పుడు మీరు ఒక ముక్క తిని చూడండి, బీరకాయలు చేదుగా ఉన్నాయో లేదో అనేది తెలుస్తుంది. ఉల్లిపాయ ముక్కల్లో మనం ఇప్పుడు కొద్దిగా సాల్టు, కొద్దిగా పసుపు వేసి ఫ్రై చేసుకుందాం. ఉల్లిపాయ ముక్కలు మరీ వేగనివ్వ అవసరం లేదండి. గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తే సరిపోతుంది. థిక్ బ్రౌన్ కలర్లోకి రానవసరం లేదు. కొద్దిగా వేయించుకున్నాక ఉల్లిపాయలు, కట్ చేసి పెట్టుకున్న బీరకాయలండి, క్లీన్ చేసుకున్నవి నీట్గా కట్ చేసుకొని మూత పెట్టి మగ్గనివ్వాలి. వేసేటప్పుడు ఉప్పు కొద్దిగా తగ్గించి వేసుకోండి. ఎందుకంటే బీరకాయలు గిన్నె నిండా కనపడితే వేసినప్పుడు తీరా చూస్తే మగ్గాక కూర కొద్దిగా కనపడుతుంది. అందుకని ఎప్పుడు కూడా మగ్గిన తర్వాత వేసుకోండి మీరు ఉప్పు. నేను ఉజ్జాయింపుగా కొద్దిగా వేసుకున్నాను. చాలకపోతే చివరిలో కలుపుకుంటాను. మీరు మాత్రం ఒకేసారి ఎక్కువ వేసుకోకండి. బీరకాయలు వేసుకున్నాక ఇప్పుడు మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గనిద్దాం. వేసవికాలంలో ఇప్పుడు ఒంటికి చలవ చేసే కూరలే తినాలండి. ఎక్కువ మసాలాలు, నాన్ వెజ్ అని తింటే వేడి చేస్తుంది. 5 నిమిషాలు అయ్యాక ముక్కలు మగ్గిపోతాయి. ఉప్పు కొద్దిగా వేసుకున్నానండి నేను, చాలకపోతే కలుపుకుందామని. ఒకేసారి ఎక్కువ వేసుకోకండి. బీరకాయలు చూసారా ఇందాక వేసినప్పుడు గిన్నె నిండా కనపడినాయి మనకి. ఇప్పుడు శాంతం తక్కువగా ఉన్నాయి. ఇట్లా ఉన్నప్పుడే మనం ఒకసారి కూర అంతా కలుపుకొని కొద్దిగా కారం వేసుకుందాము. కారం కూడా చాలా తక్కువ పడుతుందండి. పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు ఎక్కువ వేసుకుంటాం కాబట్టి ఇందులో కారం తక్కువైతేనే బాగుంటుంది. ఒకసారి అంతా కలుపుకుందాం. ఇందులో ఎట్టి పరిస్థితుల్లో నీళ్ళు అనేది వేసుకోకూడదండి. బీరకాయలోనే నీళ్ళు ఉంటాయి స్వతహాగా, నీళ్ళు వేసుకోకూడదు. ఆ కూరగాయలో ఉన్న నీళ్ళు అట్లాగే మగ్గిన దాంతో సరిపోతుందండి. కారం పచ్చివాసన పోయే వరకు మగ్గించుకోవాలి. పాలు కూడా ముందుగానే కాచి చల్లార్చి పెట్టుకోవాలండి. పచ్చిపాలు పోయకూడదు. బీరకాయలు తప్పకుండా చేదు చూసుకోండి. కొంతమంది వెల్లుల్లిపాయి, జీలకర్ర, పచ్చిమిర్చి ముద్దలాగా చేసి వేసుకుంటారు. అట్లయినా బాగానే ఉంటుంది. కానీ నేను వెల్లుల్లిపాయ గర్భాల కిందే వేసుకున్నానండి.
మేము ఇట్లానే బాగుంటుంది మాకు. మీకు నచ్చినట్లయితే ముద్ద కింద నూరి వేసుకోండి. పచ్చివాసన పోయే వరకు కారం వేయించుకోవాలండి. నూనెలో మగ్గనివ్వాలి. ఎందుకంటే పాలు పోసాక ఎక్కువసేపు పొయ్యి మీద ఉంచకూడదు, విరిగిపోతాయి పాలు అనేది. ఉప్పు కారం సరిపడా చూసుకోవాలండి ఇప్పుడు ఇట్లా ఈ దశలోనే. బీరకాయ పాలకి కంపల్సరీగా కొత్తిమీర అనేది ఉండాలండి. ఉప్పు కారం అన్నీ చూసుకొని ఇప్పుడు మగ్గేటప్పుడే వేసుకుంటే సరిపోతుంది. పాలు పోసాక ఎట్టి పరిస్థితుల్లో ఉప్పు అనేది వేయకూడదు. ఉప్పు కానీ కారం కానీ వేస్తే పాలు విరిగిపోతాయి. సరిపోయిందండి మగ్గినవి. కాచి చల్లార్చి పెట్టుకున్న పాలు ఇప్పుడు మనం ఇందులో వేసుకుందాము. పాలు వేసి ఎక్కువసేపు మెదపకూడదు, గరిటతో తిప్పకూడదు. జస్ట్ ఒక 2 మినిట్స్ ఇట్లా అని వదిలేయాలి. ఎక్కువసేపు స్టవ్ మీద ఉంచిన పాలు అనేది విరిగిపోతాయండి. చూస్తానికి కూడా బాగోదు కూర. 2 మినిట్స్ మెదిపాక ఇట్లా గరిటతో ఇట్లా అంటే సరిపోతుందండి. ఈ టెక్స్చర్ సరిపోతుంది క్రీమీగా. కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే అంతేనండి, బీరకాయ పాలు కూర రెడీ అయిపోయింది. మీకు కనుక నచ్చినట్లయితే మా వరు వినోదం ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వంటల కోసం మా వరు వినోదం ఛానల్ని వీక్షించండి. అయిపోయిందండి. ఈ థిక్నెస్ అయితే సరిపోతుంది. సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం. థ్యాంక్ యూ.